చూడండి, అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు. అది నిజమా అబద్ధమా తేలిందా? ఎలక్షన్ ముందు దాడి, అది నిజమూ అంటలేదు. నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నాను. నథింగ్ బట్ నాన్ సెన్స్. కానీ ఇదో డ్రామా, ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం. ఎట్లా మాట్లాడాలి? ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా. ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది వాదించి మేకు పోస్ట్పోన్ చేయించాను. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 8,000 కోట్లకు అమ్ముతుంటే ఇదిగో 8,000 కోట్లని కోర్టుకి వెళ్ళి వైట్ మనీ ఇలాగ తీసుకోండి అని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపారు. వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ అమ్మారా లేదా? టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు 1000 ఎకరాలు అమ్మలేదా? వైసీపీ టైంలో రాజశేఖర రెడ్డి అమ్మలేదా? ఇప్పుడు 60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టు అదానీకి అమ్మలేదా? రేవంత్ రెడ్డి తెలంగాణలో అదానీకి అమ్ముడు పోలేదా? నిన్నటిదాకా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు మెగా కృష్ణారెడ్డి మీద. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని రాత్రుల పూట కలిసి అమ్ముడు పోలేదా? అలాంటి రాజకీయ కుల కుటుంబ అవినీతి పరుల్ని ఎలాగ మీరు నమ్ముతున్నారు? నాకైతే ఆశ్చర్యం. నేను ఎవరిని నమ్మట్లేదు. నా అనుచరులైతే, మీరు అంబేద్కర్ అనుచరులు అయితే, నీతి నిజాయితీ కావాలంటే, అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు 10లో 5-6 ఉన్నారని మీలో ఒక ఆయన చెప్పారు. ఈ రాజమండ్రిలో 10లో 7 ఓట్లు ఉన్నాయండి మీకని. మరి అందరినీ కలిపి మంచి క్యాండిడేట్లు మీరు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 7569441275కి ఇమీడియట్గా రెజ్యూమే పెట్టండి. ఓన్లీ 25,000 రూపాయలు మాత్రమే ప్రాసెసింగ్ ఫీ. చాలామంది నా పేరు చెప్పుకొని 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కలెక్ట్ చేస్తున్నారు. వద్దు, అవినీతి వద్దు. ప్రాసెసింగ్ ఫీజు పెట్టండి, మీ ఓటర్ ఐడి పెట్టండి. నన్ను విశాఖపట్నంలో ప్రతిరోజు రేపు తర్వాత 16 నుండి 3 గంటల నుంచి 5 గంటల వరకు లేదా రాత్రి 10 గంటలకి నన్ను కలవండి. మా కోర్ కమిటీని కలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేస్తున్నాను. 35 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచినా నేను ముఖ్యమంత్రి అవుతాను. ఎంపీగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాను. 211 మంది ఎంపీలు నన్ను కోరుకుంటున్నారు ఒక లీడర్గా. కానీ నేను గెలవాలి అంటే ప్రతి ఒక్కరు సీరియస్గా 100 ఓట్లు వేయండి. విశాఖపట్నం 98 వార్డుల్లో మీడియా దయచేసి మీరు ఈ 30 రోజులు దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు కవరేజ్ ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనండి ఎమ్మెల్యేగా గాజువాక, విశాఖ నార్త్, కొంతమంది పిఠాపురం అంటున్నారు. ఇంకా డిసిషన్ తీసుకోలే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాను. ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ని చిత్తుగా ఓడించాలి. వంగా గీత అక్కడ అభివృద్ధి చేయలేదు, లేదా మంచి క్యాండిడేట్ని పెట్టండి. ఇప్పుడు దొంగల్ని దోచుకున్న వాళ్ళకి రివార్డ్ చేస్తే వాళ్ళు దోచుకునే ఉంటారు. 3,000కి 30,000కి ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ ఆత్మ ఘోషించట్లేదా? వాట్ నాన్సెన్స్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు థింక్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బట్ నాట్ టు ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్ ఈవెన్ 1%. వీఆర్ రివార్డింగ్ క్రిమినల్స్, looters, cheaters, killers. What kind of democracy do we live in? That is why this is the most important election in the history of our country. All educated people, చదువుకున్న ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోకండి. ఈసారి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.